సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సార్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఎలా అనిపిస్తుంది? కోర్టు సంక్రాంతికి వస్తున్నాం, బ్యాక్ టు బ్యాక్ విజయాలన్నీ అందుకొని వస్తున్నారు. బట్ ఎస్టాబ్లిష్మెంట్ అయ్యేంత ఛాన్స్ లేదంటారా? ఉందని మీరేమైనా అనుకుంటున్నారా? ఇంకా కొంచెం ఎక్కువసేపు స్క్రీన్ మీద ఇంకా ఎక్కువసేపు కనిపిస్తే బెటర్ అని. అంటే ఎస్టాబ్లిష్మెంట్ అంటే మనకు బ్రేక్ వచ్చి ఒక్కసారి ఫీల్డ్లో ఆహా ఓహో అనేంత స్థాయి లేదు, కానీ బట్ అరే ఇతను బాగా చేస్తున్నాడే, ఆర్టిస్ట్గా బాగా చేస్తున్నాడు, మంచి ఆర్టిస్ట్ ఇతను, అంతవరకు అయితే ఓకే సార్. రెండు కూడా సంక్రాంతికి వస్తున్నాం ఏంటంటే సార్, అది కామెడీ ప్రవాహం అండి. అందులో నేను ఒక చిన్న నీటి బిందువులాగా, అంటే ఆ సినిమా చూసినాక సార్ నేనండి పలానా తలకు దెబ్బ తగులుతుంది, తలకు కట్టుకుంటుంది మీరేనా, బాగా చేశారు సార్ అంటారు. బట్ ఈ కోర్టు సినిమాను చూసారా, ఇదేంటంటే సినిమా చూసిన ఎవ్రీబడి, ఎస్పెషల్లీ మన సినిమా ఫీల్డ్ ఇదండి, ఇప్పుడు మన ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను చూడగానే భయ్యా మీరు బాగా చేశారు భయ్య, క్యారెక్టర్ చాలా బాగుంది, ఆ ఫోటోలో కన్ఫ్యూజన్ మాత్రం భలే భయ్యా బాగా చేశారు, మీరు చాలా బాగా చేశారు అని అందరూ అప్రిషియేట్ చేస్తారు. అంటే నేను చెప్పుకునే అవసరం లేకుండా కోర్టు సినిమా నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. చేసింది 2 సినిమా క్యారెక్టరే, బట్ మంచి ఎలివేషన్ వచ్చింది సార్. అది సార్. ఇప్పటికీ మీరు ఒక 70-80 సినిమాల్లో చేసి ఉంటారు సార్? చేశానండి. అంటే 2002 నుంచి నేను చేస్తున్నానండి. అప్పటి నుంచి లెక్కేస్తే ఒక 70 సినిమాలు ఉంటాయి. చిన్న చిన్న క్యారెక్టర్లు, ఒక సీను, అర సీను, 2 సీన్లు, రకరకాలు. వీటిలో మధ్యలో అప్పుడప్పుడు కొంచెం మంచి క్యారెక్టర్లు పడ్డాయి, కానండి సినిమాలు హిట్ కాకపోవటం, సక్సెస్ అయిన సినిమాలు చేసినప్పుడు నేను ఫీల్డ్లో లేకపోవటం. అంటే నేను బేసికల్గా ఆర్టీసీ కండక్టర్ జాబ్ చేస్తూ ఈ నాటకాలు చేస్తూ సినిమా ఫీల్డ్, అంటే 3 ట్రాకులు నా లైఫ్ జర్నీ. ఎవరైనా 2 ట్రాకులు జర్నీ చేస్తారు, నేను 3 ట్రాకులు జర్నీ చేశాను. ఒకవైపు కండక్టర్ జాబు, ఒకవైపు నాటకాల డైరెక్షను, ఇంకోవైపు సినిమా ఫీల్డ్. సో వీటి వల్ల మనం అటు ఇటు షిఫ్ట్ అవుతుండటం వల్ల కమ్యూనికేషన్ కరెక్ట్ చేయలేకపోయాను ఫీల్డ్కి. వాస్తవం చెప్పాలంటే, ఒక మాట చెప్పాలంటే ఇవాళ నేను 50కి వచ్చానండి. ఈ ఏజ్ దాకా నాకు బ్రేక్ రాలేదంటే కారణం నేనే బాధ్యుడిని. సినిమా ఫీల్డ్ ఎప్పుడు నాకు అవకాశాలు ఇచ్చారు, ఇప్పుడు కాదండి. నేను ఫస్ట్ 2002 నుంచి ట్రై చేస్తున్న టైం నుంచి కూడా చాలామంది కో డైరెక్టర్లు, చాలామంది డైరెక్టర్లు నన్ను చూసి నా ప్రాబ్లం అంటే నా తపన, నా ఇంట్రెస్ట్ చూసి ఆటోమేటిక్గా నాకు అవకాశాలు ఇచ్చారు. కానీ నేను సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోయా. ఎందుకంటే మెయిన్ నాకు 10 ఇయర్స్ కండక్టర్ జాబ్ చేస్తున్నాను, మధ్యలో నాటకాలు చేస్తుంటాను. అంటే మనకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మీకు తెలియదు. కళాకారుడు అంటే స్ట్రగులింగే, చాలా ఇబ్బందులు పడుతుంటాం. ఎవ్రీ ఆర్టిస్టు నాకు తెలిసి స్ట్రగుల్ పడుతూ ఉంటారు. ఆ సేమ్ స్ట్రగుల్ నేను పడ్డాను. ఆ స్ట్రగుల్ పడే దానివల్ల మనం అప్పుడప్పుడు ఇండస్ట్రీని కమ్యూనికేట్ చేయలేకపోయాం. దానివల్ల కొంచెం నేను సక్సెస్ తీసుకునే టైంలో కొన్నిసార్లు మిస్ అవుతూ వచ్చాను. అది లేకుంటే ఇంకొక 15 ఇయర్స్ బ్యాకే నేను సక్సెస్ అయ్యి ఉండేవాడిని. బట్ నో ప్రాబ్లం, ఇప్పుడైనా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను ఈ కళారంగాన్ని, ఎస్పెషల్లీ సినిమా రంగాన్ని నమ్ముకొని దీనికోసం 30 ఏళ్ళుగా నేను తపస్సు చేస్తున్నాను. నా టీనేజ్ నుంచి ఇప్పటికీ నాకు చిన్న ప్లాట్ఫామ్ దొరికింది భగవంతుడి దయ వల్ల. ఇప్పుడైతే ఒక మంత్లీ 12-15 డేస్ వర్క్ చేస్తున్నాను. హ్యాపీగా లైఫ్ సాగిపోతుంది, నో ప్రాబ్లం సార్. సార్ అంటే మీరు ఒక సినిమా కూడా ప్రొడ్యూస్ చేశారు, పాండవులు పాలనలు అనేది. ఎలా అసలు ప్రొడ్యూస్ చేసినప్పుడు కానీ బడ్జెట్ పెడుతున్నప్పుడు అనుకున్నంత బడ్జెట్ పెట్టినప్పుడు మనకి ప్రాఫిట్ వచ్చుద్దా లేదని కూడా ఆలోచిస్తారు. మీరు ఏ విధంగా ఆలోచించుకొని ఆ టైంలో ప్రొడ్యూస్ చేశారు? బట్ ఎంతవరకు వచ్చింది కలెక్షన్ వైజ్ అయినా? ఏమండి ఒక చిన్న మాట అండి, ఇక్కడ అసలు కళాకారుడు అంటేనే ఊహాజీవి, ఆశాజీవి. ఆ ఊహల్లో ఉన్నప్పుడు మనకు ఇది వ్యాపారం అవుద్దా కాదా, ఈ బడ్జెట్లో అవుద్దా కాదా, ఇవన్నీ మనం గెస్ చేయలేమండి. సో నేను వాస్తవంగా అప్పుడు చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తున్నాను. ఆ టైంలో ఎన్నాళ్ళు వేషాలు అడుక్కుంటాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వీళ్ళ దగ్గరికి వెళ్ళిన చిన్న క్యారెక్టర్లు ఇస్తున్నారు, మన సరైన గుర్తింపు రావటం లేదు. సో గుర్తింపు తెచ్చుకోవాలి అంటే ఏంటి అన్నప్పుడు నాకు చిన్న ఐడియా వచ్చి, ఒక ప్రొడక్షన్ మనకు సర్కిల్ ఉంది, మనం చేస్తే పోలా అని అనుకున్నాం. ఈలోపు అనుకోకుండా ఒక ఫ్రెండ్ సినిమా చేస్తుంటే వేషం కోసం పోయాం. అతను అన్నయ్య నాకు చిన్న సపోర్ట్ చేయంటే నేను అతనికి సపోర్ట్ చేద్దామని ప్రొడక్షన్లో దిగానండి, ఏదో చిన్న హెల్ప్ అని. ఇక అది అలా వెళుతూ ఉంటే తెలియకుండా అది వెళ్ళిపోయి 10 లక్షలు, 15 లక్షలు, 35 లక్షలు, 50 లక్షలు, 70 లక్షలు, ఈ విధంగా కొంత దూరం నాకు అసలు ప్రొడ్యూసర్ లేరు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత డైరెక్టర్ కూడా నా వల్ల కాదని అతనే పక్క వెళ్ళిపోతే నేనే ప్రొడ్యూసర్ అయ్యి, నేనే డైరెక్టర్ అయ్యి, చివరికి 2 హీరోలు, ఆలీ వేణుమాధవ్ గారు హీరో అనుకుంటే చివరికి ఆలీ గారికి మాకు, అంటే మా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఆయన డేట్ లేక, ఆయన డేట్ ఇస్తే మా దగ్గర డబ్బు లేక, ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఓవరాల్గా ఫైనల్గా ఆ క్యారెక్టర్ నేను చేయాల్సి వచ్చింది. సో వేణుమాధవ్ అన్నయ్య ఇద్దరు హీరోలుగా ఒక 15 మంది కమెడియన్స్తో 1,60 lakhs బడ్జెట్తో, అంటే 140 ప్రొడక్షన్ కాస్ట్ అండి, ఓ 20 lakhs లాస్ట్ పబ్లిసిటీ ప్రమోషన్ ఖర్చు, మొత్తం 1.6 బడ్జెట్తో సినిమా థియేటర్ పంపించాం. 39 థియేటర్లు. కాకపోతే మనకు అనుభవం లేదు,
వ్యాపారం కూడా వచ్చినప్పుడు కొంచెం మా వాళ్ళు అత్యాశతో అమ్ముకోలేదు. సో కొంచెం నష్టపోయాం వయామిడిగా. మొత్తానికి దానివల్ల కూడా నేను మళ్ళీ ఒక 6-7 ఇయర్స్ లీటర్ల గ్యాప్ తీసుకొని నా ఫ్యామిలీ లైఫ్ సెట్ చేసుకొని మళ్ళీ రీసెంట్గా ఫీల్డ్లోకి వచ్చి మళ్ళీ ట్రై చేస్తూ ఇప్పుడు కొంచెం నిలదొక్కున్నామండి. ఇప్పుడు మనకు బర్డెన్స్ లేవు, టెన్షన్స్ లేవు, హ్యాపీగా సినిమా తప్ప ఇంకా నాకు వేరే పని లేదు. అలాగే నాకు కూడా ఇంకో చిన్న మాట కూడా చెప్పాలండి. అంటే ఈ మాట ఇండస్ట్రీలో ట్రై చేసే ప్రతి ఆర్టిస్ట్ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. మనం ఏమనుకుంటామంటే మన ఊర్లో ఎక్కడో ఏదో నాటకాలు బోటకాలు చేసి సూపర్ నేను అక్కడ మామూలు కామన్ పబ్లిక్ అప్రిషియేషన్తో ఫీల్ అయిపోయి నేను బ్రహ్మాండంగా చేస్తాను అనుకుంటాం. ఒక మాట నిజమండి, సినిమా ఇండస్ట్రీలో మినిమం నువ్వు 24 క్రాఫ్ట్స్లో ఏదో ఒక పని చేసి ఒక 5-6 ఇయర్స్ లేదా ఒక 7-8 ఇయర్స్ టైం ఈ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ తీసుకుంటే అప్పుడు కెమెరా ముందు మనం ఈజీగా యాక్ట్ చేయగలుగుతాం. అది లేదనుకోండి చాలా కష్టం. ఇది తెలియక చాలామంది తప్పు చేస్తుంటారు. ఆ తప్పు మొదట్లో నేను కూడా చేశాను. అందుకే మీకు చెప్తున్నా, ఒకప్పుడు అంటే ఒక 2009-2010కి ముందు నాకు ఇలాంటి అవకాశాలు వచ్చినా కూడా నేను ఇప్పుడు ఇచ్చిన పెర్ఫార్మెన్స్ అప్పుడు ఇవ్వగలిగేవాడిని కాదు. ఇది నేను పక్కాగా మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. అంటే మనం ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి, యాక్టింగ్ తెలుసుకోవాలి, సినిమా ఫీల్డ్లో వాట్ ఈజ్ వాట్ తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనకు అవకాశాలు వస్తే సక్సెస్ అవుతాం. సో ఒకప్పుడు నాకు రాలేదని బాధపడ్డా, బట్ ఎందుకు రాలేదో నాకు అర్థమైంది. ఇప్పుడు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి కూడా నాకు తెలుసండి. ఈ వచ్చే ప్రతి అవకాశాన్ని డెఫినెట్గా ఉపయోగించుకొని నేను డెఫినెట్గా ఈ ఫీల్డ్లో ఒక ఆర్టిస్ట్గా ఒక బాబాయ్ క్యారెక్టర్, మామయ్య క్యారెక్టర్, పనోడా, పాలేరా, లేదు థియేటరు, డ్రాఫర్, ఏదైనా కానండి, ఎనీ క్యారెక్టర్ ఒకటే సార్. నేనైతే ఆల్రౌండర్, ఒక రాజేంద్ర ప్రసాద్ గారి లాగా, ఒక చంద్రమోహన్ గారి లాగా, శ్రీనివాస్ నాయుడు అనబడే నేను ఈ ఇండస్ట్రీలో అతను పిలవండి, అతను ఏ క్యారెక్టర్ చేస్తాడు అనే ఒక చిన్న బ్రాండు, అంటే ఫ్లెక్సిబుల్ ఆర్టిస్టు. అతను ఏ క్యారెక్టర్ చేయగలడు, కామెడీ చేయగలడు, ఎమోషన్ చేయగలడు, ప్యాథాస్ చేయగలడు, విలని చేయగలడు, కన్నింగ్ చేయగలడు, ఏదైనా సరే. ఒక చిన్న బెగ్గరు, ఒక పిచ్చోడు క్యారెక్టర్, ఒక ముష్టోడు క్యారెక్టర్, ఇది అదని కాదు, ఏ క్యారెక్టర్ అయినా శ్రీనివాస్ నాయుడు చేయగలడు అనే బ్రాండ్ తెచ్చుకోవడం నా గోల్ అండి. దానికోసం నేను ట్రై చేస్తున్నాను. దానికి కావాల్సిన నెట్వర్క్, గ్రౌండ్ వర్క్ అంటే ఆర్టిస్ట్గా చేసుకున్నాను. పక్కాగా నేను ఏ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలను, పక్కా క్లారిటీతో, కాన్ఫిడెన్స్తో వస్తాను నేను. ష్యూర్ సార్. ఓకే, నెక్స్ట్ ఇంకా మీరు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, మూవీస్ కానీ ఏమైనా ఉన్నాయండి? ఇప్పుడు చేస్తున్నానండి. ఇప్పుడు రీసెంట్గా మన విశ్వక్సేన్ గారు హీరోగా ఫంకీ టైటిల్ అండి. డైరెక్టర్ ఆయన అనుదీప్ గారు, జాతిరత్నాల డైరెక్టర్ గారు. ఆయన డైరెక్షన్లో విశ్వక్సేన్ గారితో కమిట్ అయ్యాం. ఒక 2 days చేసాం, ఇంకో 2 days ఉందండి. అలాగే నక్కిన త్రినాథరావు గారు మొన్న ధమాకా మజాకా సినిమాలు చేశారు. ఆయన డైరెక్షన్లో హవిష్ హీరో, దాంట్లో కూడా ఒక 2 days చేశాను. ఇంకో 3-4 days పైన ఉంటుంది. రేపు 11th 12th కూడా డేట్లు ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు అంటే ఒక 2 పెద్ద సినిమాలండి. ఇప్పుడే అంటే కమిట్ కాకముందే పేర్లు చెప్పకూడదని నేను చెప్పడం లేదండి. భగవంతుడు నిజంగా ఆ 2 సినిమాలు నాకు ప్రామిస్ చేశారు, నాకు అవకాశం ఇస్తామని చెప్పారు డిపార్ట్మెంటు. నమ్మకం కూడా నాకుంది. ఆ 2 సినిమాలు కమిట్ అయితే నేను ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాంతో ఒక మెట్టు ఎక్కాను, మరి కోర్టుతో 2వ మెట్టు ఎక్కాను. బట్ ఆ 2 సినిమాలు నేను కమిట్ అయ్యి కనుక ఈ ఇయర్లో రిలీజ్ అయిపోతే డెఫినెట్గా 1కి 4 మెట్లు ఎక్కుతాను, ఆ నమ్మకం నాకుంది. ఆ అవకాశం డెఫినెట్గా నాకు వస్తుంది. భగవంతుడు నాకు ఇచ్చాడు. అక్కడ డిపార్ట్మెంట్ కూడా నాకు ప్రామిస్ చేశారు. కాకపోతే మనం కమిట్ కాకుండా ముందు పేర్లు చెప్పుకోకూడదు. అందువల్ల దేవుడిదల పెద్ద సినిమాలు, పెద్ద హీరో సినిమాలు నాకు 2 మంచి ప్రామిస్లు ఉన్నాయి. అవి డెఫినెట్గా చేస్తానని నమ్మకంతో ఉన్నా సార్. నేను ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద 2 ఆపర్చునిటీస్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.